నమస్తే అందరికీ. నేను మీ శ్రీవాణి. వెల్కమ్ బ్యాక్ టు మహతి అమ్మ వంట. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మిల్లెట్స్లో ఒక రకమైన కొర్రలతో కిచిడి చేయబోతున్నానండి. దానికోసం ముందుగా మనం ఈ కొర్రలను 5 or 6 hours నానబెట్టుకొని తీసుకోవాలండి. సేమ్ క్వాంటిటీలో నేను పప్పు తీసుకున్నాను, పెసరపప్పు తీసుకున్నానండి. అవి రెండు ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం పసుపు, ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉడికాక అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అది కొంచెం ఉడికాక మనకి కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని మీకు లూజ్గా కావాలంటే మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగాక అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇవి మంచిగా వేగాక అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపును మనం చేసుకున్న కిచిడీలో కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీ రెసిపీ అయిన మిల్లెట్స్తో మనం చేసిన కూరల రెసిపీ రెడీ అయింది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. Thank you for watching. Please do subscribe.